కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ నా వందనాలు. ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా స్తుతులు స్తోత్రాలు. ఇవాళ నేను చెప్పబోయేది యెఫ్తా కుమార్తె గురించి. ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు మనం నేర్చుకుందాం. విధేయత కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, త్యాగం చేసేవారిలాగా ఉండాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ప్రభావం చూపించాలి, తండ్రి చేసిన ప్రతిజ్ఞను గౌరవిస్తూ తన ప్రాణాన్ని అర్పించడానికైనా అంగీకరించింది. తన జీవితం భవిష్యత్తుని అన్నిటినీ దేవునిమిత్తం అర్పించింది. యెఫ్తా కుమార్తె గారి కథ చాలా బాధాకరమైంది. ఆమె ధైర్యం, విధేయత, త్యాగం ద్వారా బైబిల్లో ఒక వ్యక్తిగా నిలిచిపోయింది. మీ అందరికీ నా వందనాలు. వందనాలు. స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయేది లూదియా గురించి. లూదియా అనే పేరుకు అర్థం అందమైనది అని అర్థం. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ అనేక దేశాలకు తిరుగుతూ మాసిదోనియాకు వస్తారు. ఆ మాసిదోనియా ప్రాంతంలో చాలా రోజులు ఉండి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతుంది అని విని అక్కడికి వస్తారు. అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చొని ఉంటారు. వారు వచ్చి ఆ స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్త్రీలలో లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ కూడా ఉంటుంది. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14 మనం చదువుకుంటాం. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతుంది. ఆమె తూతైర ప్రాంతానికి చెందిన స్త్రీ ఈ లూదియా. ప్రభువు ఈ స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచారు గనుక పౌలు గారు చెప్పే మాటలు యందు ఆమె లక్ష్యం ఇచ్చింది. పౌలు యొక్క వాక్యాన్ని విని అంగీకరించి తన ఇంటి వారందరూ మారుమనసు పొంది బాప్తీసము తీసుకుంటారు. పౌలు లూదియా ఇంటికి వచ్చారు అన్న మాట అనేకులు విని అనేక మంది విశ్వాసులు తమ ఇంటికి వస్తారు. పౌలు గారు వారందరినీ ఆదరించి వాక్యం చెప్పి బలపరుస్తారు. లూదియా గురించి మనం నేర్చుకునేది ఏమిటంటే లూదియా రక్షణ ప్రభావంతో తన ఇంటి వారందరూ ఆకర్షించి లూదియా ఇల్లు ప్రార్థన స్థలముగాను ఆరాధన జరుగు ఆలయముగాను మారెను. మనము కూడా దేవుని వాక్యాన్ని వినుచున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుచున్నాడని విశ్వసించను వారు వారి జీవితంలో గొప్ప మార్పును చూచెదరు. వాక్యం వినుటలో హృదయం తెరవబడాలి. అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ కుమారుడును మా లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు. మా తండ్రి మరి ఒక సంవత్సర కాలంలో వీర్రాగపురం గ్రామం ద్వారా మా తండ్రి మీ యొక్క సభలను మరలా జరిగించి మీ యొక్క మాటలను మా తండ్రి అనేక మందికి ప్రకటించడానికి మీ మనస్సును మీ బిడ్డలకు తెలియచేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి ముందుగా తండ్రి అయినటువంటి దేవునికి మీకు స్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా మా తండ్రి ఈ యొక్క సభల ద్వారా మీరే మహిమ పొందుతారని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా తండ్రి ఈ యొక్క సభల ద్వారా అనేక ఆత్మీయ సంగతులు నేర్చుకొని మీకు దగ్గర అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముచు మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఒక మంచి వాతావరణాన్ని మనందరికి అనుగ్రహించి దేవుని మాటలు వినటానికి ఒక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు అన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరూ కూడా టైంను పాటించలేదు. ఎందుకంటే ప్రారంభం నుంచి పల్లవి చరణం అన్నారు.
కానీ అది ఎవరూ పాటించలేదు. కాబట్టి నేను కూడా కొద్ది నిమిషాలు అనేటువంటి మాటని దయచేసి పాటించను. రేపు మళ్ళీ మీరు ఎవరైనా ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి నడిపించేటప్పుడు ఆ మాట మీకు గుర్తుకు రావాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఆపకపోతే వీళ్ళు ఆపరు అనేటువంటి విషయం మీకు గుర్తుకు రావాలి అంటే ఈరోజు నేను ఆపను. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ, ముందుగా చెప్పినట్టుగా పతన వ్యవస్థలో పరిశుద్ధుని కుటుంబాలు అనేటువంటి అంశాన్ని గురించి ముందుగానే సహోదరులు కొన్ని విషయాలు తెలియజేశారు. నేను కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, పతన వ్యవస్థలో పరిశుద్ధుని కుటుంబాలు వ్యవస్థ, పతన అవస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. పాఠం పేరే తప్పు చెప్పినప్పుడు ఇంకా పాఠం ఏం చెప్తారని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకంటే పేరు తప్పు అవ్వచ్చు కానీ లోపల ఉన్నటువంటి మ్యాటర్ మాత్రం అదే వస్తుంది. ఓకేనా? పతన అవస్థలో పరిశుద్ధుని కుటుంబాలు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ముందు. అంటే పరిశుద్ధంగా ఉండవలసినటువంటి కుటుంబాలు ఏ స్థాయికి వచ్చేసినాయి? పతనమయ్యేటువంటి స్థాయికి వచ్చేసినాయి అన్నాడు. అంటే ఈరోజు దేవుని కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబము 100కి 90% కుటుంబాలు, 100కు 100% అని మనం అనకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండా నీతిగా బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. అవునంటారా కాదంటారా? అలా అని చెప్పి అందరూ నాశనం అయ్యేటువంటి స్థాయికి వచ్చారు అని మనం అనుకోకూడదు. 100కి 90% కుటుంబాలు మాత్రం దేవుడు ఆశించినటువంటి స్థాయిలో ఈరోజు లేవనే చెప్పాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. అవునా కాదు? దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో, దేవుడు ఏ విధంగానైతే ఈ భూమి మీద తన బిడ్డలు బ్రతకాలని అనుకున్నాడో ఆ స్థాయిలో 100కి 90% కుటుంబాలు లేవు. అవునా కాదండి? ఇది 100% కరెక్ట్. ఎందుకు దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో ఒక కుటుంబం అనేటువంటిది ఎదగలేకపోతుంది? మరి ఈనాడు ఈ కుటుంబాలను చూసి దేవుడు ఆనందపడుతున్నాడా లేదా దుఃఖపడుతున్నాడా? ఎందుకు ఆ పతన అవస్థలోనికి ఈ యొక్క కుటుంబాలు అనేటువంటి వెళ్తున్నాయి అనేటువంటి విషయాలు కొద్దిసేపు దేవుని గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత ఈ సృష్టిలో కొన్ని కోట్ల జీవరాశులను తయారు చేశాడు. ఎన్ని జీవరాశులు తయారు చేసినప్పటికీ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఫైనల్గా ఒక మనిషిని ఈ భూమి మీదకు తీసుకురావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇది ఎందుకు నువ్వు భూమిని చేసావయ్యా అంటే ఒక మనిషి కోసం. ఎందుకు ఈ సృష్టి మొత్తాన్ని చేసావంటే ఒక మనిషి కోసం. ఎందుకు భూమి మీద ఇన్ని జంతువులను తీసుకొచ్చి పెట్టావంటే మనిషి కోసం. ఎందుకు భూమి మీద ఇన్ని మొక్కలను పెట్టావంటే అవి మనిషి కోసమే. ఎందుకు భూమి మీద ఇన్ని రకాల పండ్లు పెట్టావంటే అది మనిషి కోసమే. అయితే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన తర్వాత లాస్ట్ని ఎవరిని తయారు చేశాడు దేవుడు? మనిషిని తయారు చేశాడు. ఈ భూమి మీద దేవుని చేతితో చేయబడినటువంటి మొట్టమొదటి మనిషి ఎవరయ్యా అంటే ఆదాము. ఆదామును చేసిన తర్వాత కూడా దేవుని మనసులో ఏదో తెలియనటువంటి ఒక వెలితి. ఆదామును చూసినప్పుడల్లా ఆదాముకి ఇంకా ఏదో కావాలి. ఎందుకంటే ఏ జంతువునైనా చూడండి, దానికి ఏముంది భూమి మీద? ఒక తోడంటూ ఉంది. కానీ ఆదాముకి మాత్రం ఏమి లేదు, తోడు లేదు. దేవుడు ఏమనుకున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు?
అర్థమవుతుందన్నమాట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు? దేవుడికి మంచిది కాదా? సాతానికి మంచిది కాదా? లేదా ఈ సృష్టికి మంచిది కాదా? అంటే నరుడు ఒంటరిగా ఉండుట నరుడికే మంచిది కాదు. కాబట్టి వాని కొరకు సాటి అయినటువంటి సహాయాన్ని చేయాలనుకున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు, భార్య భర్త. అంటే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానం ఇది. ఈ భూమి మీద దేవుడి ఇష్టాన్ని నెరవేర్చడానికి అది ఒక పురుషుడిని బట్టి మాత్రం అది జరిగేది కాదు. ఆ పురుషుడికి ఎవరు ఉండాలి అంటే ఒక తోడు ఉండాలి, ఒక సాటి అయినటువంటి సహాయం ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే హెల్పర్ అన్నాడు. ఎవరు? హెల్పర్. అప్పుడప్పుడు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు పక్కన ఎవరన్నా తోడుగా తీసుకెళ్తారు, అవునా? నైట్ టైం జర్నీ అనుకోండి, రాత్రులు ఏదన్నా ఊరు వెళ్ళాలనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పక్కన ఎవరన్నా తోడుకు తీసుకెళ్తారు. ఎందుకు తోడు తీసుకెళ్తారు? ఎందుకు? లేదా చాలా దూరం వెళ్ళాలనుకోండి, పక్కన ఇంకొకరిని తోడుకు తీసుకెళ్తారు. ఎందుకంటే అరే కొంతసేపు నువ్వు బండి నడిపినా కొంతసేపు నేను కూడా నడపవచ్చు. లేదంటే ఒక్కడనే వెళ్ళి రావాలంటే బోరు కొడుతుంటది. అదే నువ్వు పక్కనుంటే మాటకు మాట ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళి రావచ్చు. ఏదైనా పనప్పుడు కూడా అంతే కదండి, ఒకరే పని చేస్తుంటే చేయలేము అసలు. కానీ పక్కన ఎవరన్నా తోడున్నారు అనుకోండి, మనం ఎంత పని చేసినా చేసినట్టు అనిపించదు. అంటే పక్కనున్నటువంటి వ్యక్తి మనకు ఎలా ఉండాలంటే సహాయంగా ఉండాలి. మనం చేసేటువంటి పనిలో ఆ వ్యక్తి మనకు సహాయంగా ఉంటాడు. అలానే దేవుడు కూడా ఆదాముకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని నెరవేర్చడానికి ఒక సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటయ్యా అంటే చాలా ఉన్నాయి పనులు. అందులో ఒక పని ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. ప్రారంభంలో మొట్టమొదటిగా వెలికిచ్చినటువంటి పని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని ఒక పనిని దేవుడు వీరికిచ్చాడు. ప్రతి చల్లబూట వస్తున్నాడు. ఎవరితో మాట్లాడటానికి? తన బిడ్డలతో మాట్లాడటానికి. ప్రతి చల్లపూట ప్రతిరోజు వస్తున్నాడంట. ఏంటండి ఆయనకు అంత ఆనందం పిల్లలంటే? అవునా కదా? మీ పిల్లలు ఉన్నారు, ఎక్కడన్నా హాస్టల్లో ఉన్నారనుకోండి, ఎప్పుడన్నా వాళ్ళు ఫోన్ చేస్తే ఎంత ఆనందంగా మాట్లాడతాం మనం. అలాగే దేవునికి కూడా ఏంటంటే తన బిడ్డలతో మాట్లాడాలని ఆనందం, ఎప్పుడు తన బిడ్డలతోనే ఉండాలని ఆనందం, ఎప్పుడు చూసినా తన బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకి మనమంటే ఎంత పిచ్చి అంటే మనని ఎక్కడ చెక్కుకున్నాడంట? ఎక్కడ? తన అరిచేతిలో చెక్కుకున్నాడంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చెక్కుకున్నాడా అంటే ప్రతి ఒక్కరిని చెక్కుకున్నాడు ఆయన. మనమంటే ఆయనకు అంత ఇష్టం. ఆ ఇష్టంతో ప్రతి చల్లపూట వచ్చేవాడు ఎవరితో మాట్లాడటానికి? తన బిడ్డలతో మాట్లాడటానికి. దేవునితో మాట్లాడినంత వరకు వాళ్ళ జీవితాలు బాగున్నాయి. ఎప్పుడైతే ఈ అవ్వ ఆదాము మూడో వ్యక్తికి చోటిచ్చారో వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చినాయి? కష్టాలు వచ్చినాయి. ఎవరు ఆ మూడో వ్యక్తి? ఎవరు? అపవాది. సర్పం రూపంలో వచ్చింది. వచ్చేమంది? ఇది నిజమా? ఏంటది? ఏది నిజం? అసలు అప్పటి వరకు ఆ తోటలో అవ్వ ఆదాము వీళ్ళిద్దరితో పాటు దేవుడు. అసలు మూడో వ్యక్తి లేడు, ఇంకొక వ్యక్తి లేడు. దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తే అసలు ఇంకొక వ్యక్తి లేరు. అలాంటి టైంలో ఇంకొక వ్యక్తి వచ్చి ఇది నిజమా అన్నప్పుడు తను ఏమనాలి? అసలు నువ్వెవరు? అవునా కదా? ఏం చేసింది అవ్వమ్మ గారు? మాటకు మాట కలిపింది. తద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటంటే ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఎవరు చేసినటువంటి పని? అవ్వమ్మ గారు చేసినటువంటి పని. ఆదాం గారి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళిందా లేదా? చూడండి ఒకసారి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని ఎవరు? స్త్రీ, అవ్వమ్మ గారు. అంటే ఆదాము దగ్గర కూడా వెళ్ళింది ఆ సర్పం. సాతానుడు వెళ్ళాడు, కానీ ఆదాము మాత్రం లొంగలేదు. ఎవరు లొంగిపోయారు? అమ్మగారు లొంగిపోయారు. అందుకే అన్నాడు పౌలు గారు, స్త్రీ బలహీనమైనటువంటి ఘటము అని ఎరిగి అన్నాడు. అంటే అంత మాత్రం చేత స్త్రీలు మంచివారు కాదంటే మంచివారే, కానీ మోసపోయేటువంటి విషయంలో తొందరగా ఎవరు మోసపోతారయ్య అంటే స్త్రీలే మోసపోతారు. అమ్మ జాగ్రత్త అంటున్నాడు. ఎందుకని? మీ మనసులు ఎలాంటివి? చాలా సున్నితమైనటువంటివి. ప్రతిదీ నమ్మేస్తారు, ప్రతిదీ నిజం అనుకుంటారు, కాబట్టి తొందరగా మోసపోతారు. జాగ్రత్త. అందుకే స్త్రీ బలహీనమైనటువంటి ఘటము అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు. ఎందుకని? తొందరగా మోసపోయేటువంటి ప్రమాదం. కాబట్టి ఎప్పుడైతే అవ్వమ్మ గారు లేదంటే ఆదాము గారు వీళ్ళిద్దరూ అపవాదికి చోటిచ్చారు, ఆ మూడో వ్యక్తికి చోటిచ్చారు, వీళ్ళకి వచ్చినటువంటి నష్టం ఏంటయ్యి అంటే దేవుని యొక్క ఇంటిలో నుంచి, అనగా ఏదైనా తోటలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. దేవుని సహవాసానికి వీళ్ళు దూరమయ్యారు. కాబట్టి ఈనాడు మన కుటుంబాలు అనేటువంటివి పతనా వ్యవస్థలోనికి వెళ్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మన కుటుంబాల్లో కూడా మనం అపవాదికి గనక చోటిస్తే ఖచ్చితంగా మన కుటుంబాలు అనేటువంటి పతనా వ్యవస్థలోనికి చేరిపోతాయి. అందుకే అన్నాడు, అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. చోటిస్తే ఏమవుద్ది? మన కుటుంబం మొత్తాన్ని అది నాశనం చేస్తుంది. దానికి చోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ చోటు దొరికిద్దని అదే ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా చిన్న అవకాశం దొరికితే చాలు అది కుటుంబంలోనికి చొచ్చుకోవటానికి. చిన్న మాట చాలు. ఒకవేళ తను చెప్పేటువంటి మాట మన కుటుంబాన్ని నిలబెట్టడానికి చెప్తుందో లేదా మన కుటుంబాన్ని పడగొట్టడానికి చెప్తుందో అనేటువంటి జ్ఞానం కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉండదండి. ఒక ఇంట్లో ఒక ఆవిడికి 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పెళ్ళయింది, రెండో ఆయనకు కూడా పెళ్ళయింది, మూడో అతనికి ఇంకా పెళ్ళి అవ్వల. అయితే చిన్న కోడలు ఏదో పని చేస్తుందంట, ఏదో బట్టలు గట్ట ఉతకటమో ఏదో చేస్తుంది. అయితే ఆ పక్కింటి అమ్మాయి వచ్చిందంట, పక్కింటి ఆవిడ వచ్చిందంట. వచ్చి ఈ అమ్మాయి ఏంటమ్మా అలా ఉన్నావంటే కొద్దిగా జ్వరంగా ఉందమ్మా అందంట. మరి జ్వరం ఉండి బట్టలు ఉతుకుతున్నావేంటి నువ్వు? మీ అత్త ఆ పెద్ద కోడలు ఏ చిన్న ఇది వచ్చినా కానీ తనే బట్టలు మొత్తం తడిపెట్టి ఉతికేది కదా, నువ్వు ఎంత జ్వరంగా ఉన్నావు, తను వచ్చి ఉతకూడదా అందంట. అంతే. అప్పుడు ఆలోచించింది, నిజమే కదా ఇది. అంటే తనను ఒకలాగా చూస్తుంది మా అత్త, నన్ను ఒకలాగా చూస్తుంది. ఏమొచ్చి పెట్టింది? చిన్న చిచ్చే పెట్టింది. అది రగిలి 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 ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నెల తిరిగేలాగా ఏరు పెట్టేశారు దెబ్బకంతే. చిన్నదే, చిన్న అవకాశం అంతే. సరే అంటే అందే, వదిలేద్దాం. ఎందుకు వదులుతాం మనం? ఏం దొరికిద్దా అని ఎతుకుతుంటాం కదా. మరి ఏ చిన్న మాట అంతే. కాబట్టి మూడో వ్యక్తికి ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నారో మన జీవితాల్లో మన కుటుంబాలు అనేటువంటి ఖచ్చితంగా పతనా వ్యవస్థలోనికి వెళ్ళిపోతాయి. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే, కుటుంబం అనేటువంటిది పతనా వ్యవస్థలోనికి వెళ్ళటానికి ఇంకొక కారణం ఏంటి అంటే వాక్యానికి మన కుటుంబంలో చోటు ఇవ్వకపోవటం, లేదంటే మన జీవితాలలో మన మనస్సుల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవటం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వమో అప్పుడు కూడా మన కుటుంబాలు పతనం అయిపోతాయి. ఎందుకంటే దేవుని గ్రంథంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎలా ఉండాలో దేవుని గ్రంథంలో చెప్పాడు, ఒక పురుషుడు ఎలా ఉండాలో చెప్పాడు, ఒక స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు, ఒక పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. పురుషుడు తన బాధ్యతలు మర్చిపోయి, స్త్రీ తన బాధ్యతలు మర్చిపోయి, పిల్లలు తన బాధ్యతలు మర్చిపోతే ఆ కుటుంబం అనేటువంటిది ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోదో తెలుసండి. గుజరాత్లో
ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కన్న తల్లి కొడుకుని చంపేసింది. ఒక కన్న తల్లి కొడుకుని చంపేసింది. ఎందుకు చంపిందయ్యా అంటే వీడు రోజు తాగొచ్చి ఆ తల్లిని, అక్కనే, తమ్ముడిని మొత్తాన్ని కొడుతున్నాడు. భరించింది భరించింది భరించింది, ఇక భరించలేక వాడు ఒకరోజు తాగొచ్చి వీళ్ళని కొట్టి పడుకున్నప్పుడు ఒక తోడ తీసుకెళ్లి మెడకు చుట్టి గట్టిగా లాగిపెట్టి చంపేసింది. ఎవరిని చంపింది? సొంత కొడుకునే. ఎందుకు చంపింది? ఆడేమన్నా మంచోడా? వాడు మంచోడా? కాదు. వాడిని భరించలేకపోయింది. ఆ బాధ, ఆడు పెట్టేటువంటి బాధలు తట్టుకోలేక కొడుకును కూడా చంపేసుకుంది. బైబిల్ గ్రంథంలో పిల్లల విషయంలో ఒక మాట చెప్పాడు కదండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వాళ్ళు అడిగిన ప్రతిదీ కొనేవాడు. అంతే కదా? ఎక్కడుందండి ఆ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వాళ్ళు అడిగిన ప్రతిదీ ఇవ్వండి. అదే ఉంది అక్కడ. అందరి బైబిల్లో ఏముంది? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా? నీ చేతులతోనే నీ కొడుకును చంపుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? వాడికంటూ వయసు వచ్చిన తర్వాత వాడితో తన్నులు తినేటువంటి పరిస్థితి నీకే వస్తుంది. మళ్ళీ రేపొద్దున వాడు నీకు ముద్ద కూడా పెట్టడు. ఎందుకని? ఎందుకు? వాడికి మంచి ఏంటో తెలియదు, దేవుని భయం అంటే ఏంటో తెలియదు. వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. నీ మాట వినడు. కొంతకాలం వరకే వాడిని చూస్తే నీకు ఆనందం, కొంతకాలం అయిన కానుండి వాడిని చూసిన ప్రతిసారి నువ్వు ఏడుస్తుంటూ ఇంట్లో కూర్చొని. ఎందుకని? వాడికి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచకపోవటం నువ్వు చేసినటువంటి తప్పది. ఇందాక సేవకులు చెప్పారు, అక్కడే ఒక మాట ఉంటుందండి. 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుందండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. ప్రభువునకు వలె. ప్రభు ఎవరికి లోబడుతున్నాడు? ప్రభు ఎవరికి లోబడుతున్నాడు? దేవునికి లోబడు. తండ్రి అయినటువంటి దేవునికి లోబడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఏది చెబితే అది వినేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. నేను నా తండ్రికి ఏ విధంగానైతే లోబడుతున్నాడో, స్త్రీలారా మీకు శిరస్సు ఎవరు? మీ పురుషుడు. మీ పురుషునకు ఎన్ని విషయాల్లో లోబడమన్నాడు? ప్రతి విషయములోను మీ భర్తకు మీరు లోబడి ఉండాలి. అంటే పురుషులకు ఏం చెప్పలేదా? ఓన్లీ స్త్రీలకు మాత్రమే చెప్తున్నాడండి. లోబడి ఉండటం అనేటువంటి మాట ఒక్క స్త్రీలకు మాత్రమే, నా పురుషులకు ఏమి ఇవ్వలేదా? కింద వచ్చినాడు మనం చూస్తే 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని 30వ వచనం ఒకసారి చదవండి. తన శరీరమును ద్వేషించు వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. చాలండి. తన శరీరమును ద్వేషించు వాడెవడు లేడు. శరీరము అంటే ఇక్కడ భార్యను గురించి చెప్తున్నాడు, కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ కుటుంబాన్ని పోషించుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఒక పురుషునిది. కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఒక పురుషునిది. ఏ కుటుంబం పతనా వ్యవస్థకి వెళ్తుంది అంటే, ఏ పురుషుడైతే ఇంటిలో బాధ్యత తెలుసుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతాడో, ఏ పురుషుడైతే తాగుడుకు అలవాటయి లేదా మందుకు అలవాటయి లేదంటే ఇతర విషయాలకు అలవాటైపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ పురుషుడైతే తిరుగుతాడో ఆ కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా పతనా వ్యవస్థలోనికి వెళ్ళిపోతుంది. కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత పురుషునిదే.
చాలా సందర్భాల్లో మేము చూస్తుంటామండి, కాలేజీలో పిల్లలు ఫీజులు కట్టేటప్పుడు ఇళ్ళగా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంటారు, ఏమంటారండి, ఏమండి వాళ్ళ నాన్నగారు అసలు పట్టించుకోడండి, నేనే కూలి పనికి వెళ్ళి ఫీజులు కడతానండి. అంటే తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఆ కుటుంబంలో ఆ తండ్రికి విలువ ఉంటుందా? ఒక తండ్రి ఆ కుటుంబం యొక్క పోషణను చూసుకోకపోతే ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. కాబట్టి కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి ఆ తండ్రి కుటుంబ పరిస్థితులు మొత్తం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనదే. అలాంటి వ్యక్తికి మాత్రమే భార్యలు ఏం చేస్తారు? లోబడి ఉంటారు. నేను కుటుంబాన్ని పట్టించుకోను, పిల్లల గురించి పట్టించుకోను, నేను తింటా త్రాగుతా తిరుగుతా, అయినా కానీ మీరు నాకు భయపడండి అంటే ఎవరైనా భయపడతారా? కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అంతా రివర్స్గానే ఉందండి. తాగుడు తాగినటువంటి వ్యక్తికి, తిరగనటువంటి వ్యక్తికి ఎవరో భయపడలేదంటే ఎక్కడ. ఎవడైతే తాగొస్తాడో ఇంటికి వాడికే భయపడుతున్నారు. అవునా కదా? ఎందుకని? అమ్మో ఏదైనా తాగొచ్చిన తర్వాత ఆ తాగిన మొత్తంలో ఏం చేస్తారో, కొడతారో ఏమో అంటే తాగిన వాడికి భయపడుతున్నారు. అంటే బైబిల్కి అంత విరుద్ధం అన్నమాట. మనం ఒకవేళ యజమానుడు అనేటువంటి వాడు నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికేటువంటి వ్యక్తి అయితే మీరు గుడ్డిగా అతనిని అనుసరించవచ్చు. అతనికి ఖచ్చితంగా మీరు భయపడే బ్రతకాలి. ఒకవేళ కనుక మీ యజమానుడికి మీరు భయపడకపోతే ఖచ్చితంగా ఆ కుటుంబం అనేటువంటిది పతన వ్యవస్థలోనికే వెళ్ళిపోతుంది. కుటుంబంలో భర్త భయం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలండి. ఒక భార్యకు ఉండాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఉండాలి. అలానే భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు కూడా భర్తను ప్రేమించి అతనికి లోబడి ఉండాలి. వీరిరువురు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి పిల్లలకి ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని నేర్పాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అలా పెంచితే ఆ కుటుంబం అనేటువంటిది ఆ పతన అవస్థలోనికి వెళ్లకుండా దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో ఉంటుంది. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, కుటుంబము ఆ పతన అవస్థలోనికి వెళ్ళటానికి కారణం కుటుంబంలో ఐక్యత లేకపోవడం. అర్థమవుతుందండి? కుటుంబంలో ఏం లేదు, ఐక్యత లేకపోవడం. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందును ఎలా ఉండాలంట? ఏకముగా ఉండాలి. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వాక్యము వలన నాయందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలనని. అంటే మనలో ఏకత్వం రావాలంటే దేని వలన వస్తుంది? అది దేవుని వాక్యం వలన మాత్రమే వస్తుందండి. ఎవరిలోనైతే దేవుని వాక్యం ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారో ఆ కుటుంబంలో ఏముంటుందంటే ఏకత్వం అనేటువంటిది ఉంటుంది. యేసుప్రభు అని అంటున్నారు, తండ్రి ఇదిగో నా యందు నేను నీ యందు నేను ఎలా ఉన్నామో, మనిద్దరూ ఏకముగా ఎలా ఉన్నామో, ఇదిగో వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలంట? ఏకముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాటను చెప్తాడండి. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో భార్యాభర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 19వ అధ్యాయం 6వ వచనం అండి, కాబట్టి వారికను ఇద్దరు కాక ఎవరు వీరిద్దరు? భార్యాభర్తలు. వివాహమైన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరూ ఏక శరీరమే, వీళ్ళిద్దరూ ఒకటే. మనం చూస్తుంటే శరీరాలు వేరుగా మనకు కనబడుతుంటే, కానీ వీళ్ళిద్దరి మాట ఎలా ఉండాలంట? ఒకటిగా ఉండాలి. కానీ ఈరోజు కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరి మాట ఒకటిగా ఉంటున్నాయో ఒకసారి ఆలోచించండి. భార్య మాట అంటే భర్తకు పడదు, భర్త మాట అంటే భార్య. మరి ఆ కుటుంబంలో ఐక్యత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సాతానుడు ఏం చేస్తుంటాడంటే ఐక్యత అనేటువంటిది కుటుంబంలో లేకుండా చేయడానికి హెచ్చు తగ్గులను పెడుతూ ఉంటాడంట. ఒక భర్త భార్యని అంటున్నాడు, ఏమని? అమ్మ స్నానం చేయాలి, నీళ్ళు పెట్టన్నాడు.
ఏ చేతులు లేవా, నువ్వు పెట్టుకోలేవా అందంట. ఎవరు? భార్య. నిజంగా చేతులు ఉన్నాయిగా. అప్పుడు అనిపించింది ఆయనకి, నిజంగా నాకే బుద్ధి లేదులే నీకు చెప్పటం. లేదా అమ్మ కొద్దిగా ఆ వాటర్ బాటిల్ అందుకో, ఏ కాళ్ళు లేవా, ఇల్లు తెచ్చుకోలేవా అందంట. వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఎంత బాగుందో చూసారా? నీ పనులు నువ్వే చేసుకో, నా పనులు నేనే చేసుకో. ఇంట్లో పంపకాలు మళ్ళీ. అంటే ఒకటిగా ఉండవలసినటువంటి వీళ్ళు ఎలా వచ్చేస్తుంది ఐక్యత? అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలు అంటుంటారు, అమ్మ నువ్వు బాగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఎప్పుడు నిలబడాలి? రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత భర్త నిన్ను కొట్టాడు అనుకో, వచ్చే ఇంటికి. ఎందుకు? ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉంది. కాళ్ళ మీద నిలబడటం నేర్పుతున్నారు. అవునా కదండి? చదువుకో, మంచిదే. ఎందుకు చదువు? సంస్కారం నేర్చుకోవడానికి. చదువు అనేది లేదు. వాక్యం ఎలా చదవగలం చెప్పండి? చదువుకోవాలి, కానీ ఏమి ఉండాలి వాళ్ళలో? సంస్కారం అనేటువంటిది ఉండాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం అంటే ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవటం. అది కాళ్ళ మీద నిలబడటం అంటే. అంతే తప్ప భర్తను వదిలేసి వచ్చేసి పిల్లల్ని వేసుకొని నువ్వు బ్రతుకమ్మ అనేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? అనేటువంటి అత్తమావులు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. కుటుంబంలో ఏమి లేదంటే ఐక్యత లోపించడం. భార్య భర్తల మధ్య ఐక్యత అనేటువంటిది లేదు. కాబట్టి ఏ కుటుంబంలోనైతే ఐక్యత ఉండదో ఆ కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతుంది. ఇంకొక లక్షణాన్ని మనం చూడగలిగితే, కలిసి పని చేసేటువంటి తత్వం కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబం కూడా పతనం అయిపోతుంది. ఏమి లేకపోతే, కలిసి పని చేసేటువంటి తత్వం గనక కుటుంబంలో లేకపోతే, మనకి సృష్టి ఆరంభంలో మనం ఒకసారి చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. అదే 26వ వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి చూడండి, చదవండి అన్నమాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చాలండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అక్కడ నుంచి మొత్తం వరుసగా చూస్తే 7 దినాలు మనకు కనపడతాయి. సృష్టిలో ఉన్నటువంటి పని మనకు కనపడుద్ది. ఆ పని చేసేటువంటి విషయంలో ఎవరెవరు ఉన్నారయ్యా ఇందులో అంటే, తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా కనపడుతున్నాడు. తండ్రి మొత్తం ప్లానింగ్ ఇస్తున్నాడు. ఇదిగో ఇది ఎలా ఉండాలి, ఎలా ఉండాలని. ఆ పని మొత్తాన్ని చేసేది ఎవరు? కుమారుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, అంటే సూపర్వైజింగ్. తండ్రి ఖాళీగా లేడు, కుమారుడు ఖాళీగా లేడు, పరిశుద్ధాత్ముడు ఖాళీగా లేడు. వీళ్ళు ముగ్గురు ఎలా పనిచేస్తున్నారంటే కలిసి పని చేస్తున్నారు. అలాంటి కలిసి పని చేసినటువంటి తత్వం కనుక కుటుంబంలో లేదు అంటే ఆ కుటుంబం కూడా పతనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చూడండి, కుటుంబాలలో భర్త మాత్రమే ఉద్యోగం చేయాలి, భార్య నేను పనికి వెళ్ళను. నా పెళ్ళప్పుడు చెప్పారా పనికి వెళ్ళమని? చెప్పలేదు కదా. 40 లక్షలు పట్టుకొచ్చింది ఎందుకు? పనికి వెళ్ళటానిక? జాబ్ చేయటానిక? 40 లక్షలు పట్టుకొస్తే జాబ్ చేయరా? పని చేసుకోరా? పెళ్లి చూపుల్లో చెప్పారా 3 పూట్ల తిండి పెడతానని? చెప్పలేదు కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు 3 పూట్ల తింటున్నాంగా మనం. అంటే కష్టపడడం అనేటువంటిది చెప్పాలి మళ్ళీ ఎదుటి వాళ్ళకి. కలిసి పని చేయాలి. కొన్ని కుటుంబాల్లో చూడండి, భార్య మాత్రమే పని చేస్తుంది, భర్త పని ఏంటయ్యా అంటే తింటాం, ఆ వచ్చిన డబ్బులతో తీసుకెళ్లి తాగడం. కొన్ని కుటుంబాల్లో భార్య కుటుంబాన్ని బ్రతికిస్తూ ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో భర్త కుటుంబాన్ని బ్రతికిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే పని చేసేటువంటి తత్వం లేకపోవటం. ఏ కుటుంబంలోనైతే అందరూ కలిసి పని చేసేటువంటి తత్వం ఉండదో, ఏ కుటుంబంలోనైతే ఒకటి తీసుకొస్తుంటే అందరూ కూర్చొని తింటున్నారో ఆ కుటుంబం అనేటువంటిది లోక సంబంధంగా కూడా ఎదగదు, ఆత్మ సంబంధంగా కూడా అది ఎదగదండి. కాబట్టి కలిసి పని చేసేటువంటి తత్వం లేకపోతే ఆ కుటుంబం అనేటువంటిది ఏ స్థాయికి వెళ్ళిపోద్ది అంటే అది కూడా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోద్దండి. కాబట్టి మన కుటుంబాలలో కూడా కలిసి పనిచేసేటువంటి తత్వం ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే, ఒకరికొకరు
లోబడేటువంటి తత్వం కుటుంబాల్లో ఉండాలి. అర్థమవుతుందండి? పరిశుద్ధుని కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి అయ్యా అంటే ఈ లక్షణాలన్నీ లేకపోవటం వల్లే. అపవాదికి చోటు ఇవ్వటం వల్ల, లేదంటే ఇతర వ్యక్తులకు చోటు ఇవ్వటం వల్ల మన కుటుంబంలో. రెండో విషయాన్ని మనం చూడగలిగితే ఏం చెప్పాం? వాక్యానికి చోటు ఇవ్వకపోవటం వల్ల. మూడో విషయాన్ని మనం చూడగలిగితే ఐక్యత లేకపోవటం వల్ల. నాలుగో విషయాన్ని మనం చూస్తే కలిసి పనిచేసేటువంటి తత్వం లేకపోవటం వల్ల. ఐదో విషయాన్ని మనం చూస్తే ఒకరికొకరు లోబడేటువంటి తత్వం లేకపోవటం వల్ల. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి అతని మీద వాలి పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది. ఏం మాట అండి అది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి అన్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరికి చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, మీరందరూ ఎవరి మాట వినాలి? ఈయన మాట వినండి. ఎప్పటి వరకు కూడా ఎవరి మాట విన్నారు? సేవకుల మాట విన్నారు మీరు. ఎప్పటి వరకు ఎవరి మాట విన్నారు? ప్రవక్తల మాట విన్నారు మీరు. ఎందుకంటే డైరెక్ట్గా నేను మీతో మాట్లాడలేదు కదా. మీకు ఏ విషయం చెప్పాలన్నా నేను ప్రవర్తల ద్వారా చెప్పేవాడిని మీకు. కానీ ఈ రోజు నుండి మాత్రం ప్రవక్తల ద్వారా చెప్పడం లేదు. ఇదిగో నా కుమారుణ్ణి లోకానికి పంపించాను, అతడు ఏది చెప్తే మీరు అది వినండి, అదే ఫైనల్. అంతే. ఎవరి మాట చెప్పింది? తండ్రి అయినటువంటి దేవుడు. అంటే కుమారునికి ఏమిస్తున్నాడు ఆయన? సమస్తాన్ని ఆయన చేతుల్లో పెట్టేశాడండి. తండ్రి నాకు అధికారం ఇచ్చేశాడని చెప్పి కుమారుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటున్నాడా? అంటలేదండి. అక్కడ తండ్రి ఏమో నా కుమారుడు మాట వినండి అంటున్నాడు. కుమారుడు ఏమంటున్నాడు అంటే, ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని అన్నాడు. ఎవరు వింది? యెషయా గారు. యెషయా గారికి ఒక స్వరం వినబడుతుందంట. ఏ వినబడుతుందంటే, ఎవరో ఒక మాట మాట్లాడుతున్నారు, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎవరు ఇది మాట్లాడేది? పరలోకంలో తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు నేను ఎవరిని పంపుదును, ఎవరు పోవుదురు నా కొరకు? చదవండి ఆ మాట. అని ప్రభువు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని ఎవరు అంటున్నారో తెలిసి ఈ మాట? యెషయా గారు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా జనాంగం పాడైపోతున్నారు, నా జనాంగానికి నా యొక్క మాటలు చెప్పాలి. ఎవరు వెళ్తారు దానికోసం అంటే వెంటనే యెషయా గారు అంటున్నాడు, అయ్యా నన్ను పంపించయ్యా, నేను వెళ్తాను. ఎప్పుడైనా దేవుని మాట వినంగానే దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాడు, దానికి దేవునికి నేను సమర్పించుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో ఉంటుందండి. దేవుని వాక్యానికి నేను మనసు ఇవ్వాలి, దేవుని మాట ప్రకారంగా నేను బ్రతకాలి, దేవుడు నన్ను ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు, కాబట్టి ఈ రోజు నుంచి నేను ఇలానే ఉంటాను అని ఒప్పుకునేటువంటి తత్వం నిజంగా మనలో కనపడుతుందా? లేదండి. ఎన్నో సందర్భాల్లో వాక్యాలు వింటూనే ఉంటాం, వాటిని వదిలేస్తూనే ఉంటాం. ఆ లోబడేటువంటి తత్వం మనకు కనపడలేదు. యెషయా గారు చూడండి, వెంటనే అంటున్నాడు, తండ్రి ఇదిగో నన్ను పంపించు. యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో తండ్రి చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటున్నాడు, లోకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనంలో, నా తండ్రి చిత్తమే నా యందు నెరవేరాలి, నా అంతటికి నేనేమి చేయను అంటున్నాడు. నా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో నేను అదే చేస్తా. ఒకరినొకరు గౌరవించుకునేటువంటి తత్వం ఇది, ఒకరికొకరు లోబడేటువంటి తత్వం. కానీ ఈనాడు కుటుంబాలలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి తత్వాలు ఎక్కడ కనబట్టలేదండి. భార్య గురించి అడిగితే భర్త 100 చెప్తాడు, భర్త గురించి అడిగితే భార్య 100 చెప్తాడు. తన దృష్టికి తానే నీతిమంతుడు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో. శాస్త్రుల పరిచయాల గురించి తమ దృష్టికి వారే నీతిమంతులు.
అని ఎదుటివాడిని తృణీకరించేటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అలాగే మనలో కూడా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు చెప్పడమే తప్ప ఎదుటివాడిని గౌరవించడం కానీ లోబడేటువంటి తత్వం కానీ నిజంగా ఈనాడు మన కుటుంబాలలో కనబట్టలేదు. ఏ కుటుంబంలోనైతే లోబడేటువంటి తత్వం ఉండదో, ఏ కుటుంబంలోనైతే ఎదుటి వ్యక్తిని గౌరవించేటువంటి తత్వం ఉండదో, ఆ కుటుంబాలు అనేటువంటిది ఖచ్చితంగా పతన అవస్థలోనికే వెళ్ళిపోతాయి. నీ భర్తను గౌరవించాల్సింది నువ్వు, నీ భర్తకు నీ భార్యను కూడా గౌరవించాల్సింది భర్త. ఒకరికొకరు ఎలా ఉండాలంట, గౌరవించుకునేటట్టుగా ఉండాలి. నిజంగా కుటుంబాలలో పిలుపులు కూడా అలా ఉంటున్నాయండి. పిలిచేటువంటి విధానాల్లో కూడా అలానే ఉంటున్నాయి కదా. భర్తను గౌరవించేటట్టుగా పిలుస్తున్నాము మనం. ఇందాక చెప్పారు, అబ్రహాం గారిని ఏమని పిలిచింది భార్య? యజమానుడా అంది. ఆనాడు ఉన్నటువంటి స్టైల్ అది. మరి ఇప్పుడు ఎలా పిలుస్తున్నాం భార్యలు భర్తల్ని? ఓయ్ ఇట్రా, ఇలానే పిలుస్తున్నారా? లేదా కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళైతే పేరు పెట్టి, రాజు ఇట్రా. ఎవరు రాజు? పెద్ద కొడుక, చిన్న కొడుక? కట్టుకున్న భర్త. అర్థమవుతుందండి? అంటే వినేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదంతా? ఏంటి వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు నేర్చుకునేది ఇదేనా? అట్టని చెప్పి బావా అని పిలవాల్సిన అవసరం లేదు. ఏమండి అంటే బాగుంటుంది. లేదా భార్యని అమ్మా అన్న బాగుంటుంది. ఏయ్ ఎట్రా అంటే అంటే పిలుచుకోవటంలో కూడా ఇప్పటికీ తెలియనటువంటి వాళ్ళు ఉన్నారండి చాలామంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ భర్తను నువ్వు గౌరవించాలి, అప్పుడు 10 మంది నీ భర్తకు గౌరవిస్తారు. కాబట్టి ఏ కుటుంబంలోనైతే లోబడేటువంటి తత్వం ఉండదు. కొన్ని సందర్భాల్లో భార్యలు భర్తకి ఏదన్నా మాట చెప్పాలంటే భయపడతారంట. అదేవిధంగా భర్తలు భార్యలకి ఏదన్నా చెప్పాలన్నా భయపడతారంట. ఎందుకని? చెప్తే చేస్తుందో లేదో, లేదా నేను చెప్తే చేస్తారో లేదు. అంటే ఎందుకు వస్తుంది ఇలాంటి విధానాలు అంటే దేవుని వాక్యం అనేటువంటిది ఆ కుటుంబంలో కనబట్టలేదు. కాబట్టి ప్రియులారా, సాతానుడు దేవుని కుటుంబాన్ని ఎలా పాడు చేస్తాడయ్యా అంటే ఇవన్నీ ఒక కారణాలేనండి. సాతానుడికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. నేనే నాయకుడిగా ఉండాలని కోరుకుంటాడు. అవునా కదా? పరలోకంలో దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఎందుకని? నాకు సింహాసనం కావాలనుకున్నాడు, నాకు పెత్తనం కావాలనుకున్నాడు. అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు భూమి మీదకి. ఇప్పుడున్నటువంటి వ్యక్తులను వాడు ఎలా పాడు చేస్తాడయ్యా అంటే, ఒకప్పుడు యేసుప్రభు వారి దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఎవరు? అపవాది. ఈరోజు మనం బైబిల్ పట్టుకొని రా అంటే రాకుండా ఉంటాడా? బైబిల్ మనకు చేతిలో ఉంటుంది, కానీ వాడికి ఎక్కడుంటది? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు రెఫరెన్స్ కూడా పోకుండా చెప్పమంటే చెప్తారు. ఎవరు? సాతాను. అప్పుడప్పుడు మనం నిద్రపోయేటప్పుడు కూడా నెత్తికెళ్ళి పెట్టుకుంటాం కదా బైబిల్. ఎందుకని? పీడకలలు రాకుండా. ఎంత బాగా వాడుతున్నామో మనం బైబిల్ని. పీడకలలు రాకుండా అంటే అప్పుడప్పుడు దెయ్యాల లోపలికి రాకుండా మొత్తంలో ఏమేస్తాం? చెప్పులు, చీపుర్లు. అంత విలువేస్తున్నాం మనం వాక్యానికి. వాక్యం అనేది తల కింద ఉంటే సాధారణుడు రాకుండా ఉండడు, అది నీ మనసులో ఉండాలి. లేదా బైబుల్ ఇక్కడ ఉన్నంత మాత్రం చేత వాడు ఇక్కడికి రాకుండా ఉంటాడా? ఇంకోటి, బైబుల్ చూస్తే ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాడు, ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎందుకని? అది పట్టుకున్నోని నాశనం చేయటమే వాడు ఉద్దేశం. ఎలా నాశనం చేస్తారయ్యా అంటే కంటికి కనబడాడండి వాడు. అదంత పాత రోజులు. మనలో ఉన్నటువంటి ఆ వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్నటువంటి ఏ విషయంలో మనం వాడికి లొంగిపోతామో ఎతికి మరీ వస్తారు ఆ విషయంలో మనం లోబర్చుకోవడానికి. మనకు తెలియదు. అంటే నన్ను సాతాను లోబర్చుకుందా, నేను దేవునికి దూరం అయిపోయానా, ఈ విషయాలు మనకు తెలియదు. ఎప్పుడు తెలిసిద్దయ్యా అంటే తీర్పు దినాన నిలబెడతారు కదా. నిలబెట్టినప్పుడు అమ్మా నువ్వు వీటెళ్ళంటే అప్పుడు అంటాం మనం, అదేంటయ్యా ఆ మీటింగుల్లో సాపలేసింది నేనే, ఆ కుర్జీలు వేసింది నేనే, ఆ లైటింగ్ పెట్టింది నేనే, మంచినీళ్ళు పోసింది నేనే, అయినా కానీ నువ్వు పక్కనుండమ్మా అంటాడు ఖచ్చితంగా.
ఎందుకని? అన్నీ చేసావు కానీ నువ్వు మాత్రం టికెట్ తీసుకోవాలి, ఉపయోగం ఏముంది? కాబట్టి ప్రియులారా, మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా అపవాది మన జీవితాలలో ఉన్నాడు. ఏ కుటుంబంలోనైతే అపవాది ఎంటర్ అవ్వలేదో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, ఆ కుటుంబంలో లోబడేటువంటి తత్వం ఉంటుంది, ఆ కుటుంబంలో మూడో వ్యక్తికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళే సరి చేసుకుంటారు. ఏ కుటుంబం అయితే వాళ్ళ విషయాలు బజారుకి తీసుకెళ్తున్నారో, ఏ కుటుంబం అయితే వాళ్ళ గురించి 10 మందికి చెప్పుకుంటున్నారో ఆ కుటుంబంలో ఖచ్చితంగా అపవాది ఎంటర్ అయినట్టే. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన బిడ్డలందరిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అలా ఉండాలి. అలా ఉండి చనిపోతేనే మనం రేపొద్దున ఆయనతో పాటు మనం ఉంటాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికి ఆదివారం నాడు మాత్రమే ఆరాధనకి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ లోకంలోనే కలిసిపోతే దేవుడు మనకు పరలోకం ఇస్తాడా? ఎవడండి? మనం ఎంతగా కష్టపడేది దేనికోసం అయ్యా అంటే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవడం కోసం. మనం ఎంత కష్టపడేది ఎందుకు అయ్యంటే దానికోసమే, అంతే తప్ప దేవుని మందిరానికి వెళ్తే మనకేదో వస్తాయని లోక సంబంధమైనటువంటి వాటి కోసం దేవుని దగ్గరకు రావద్దన్నాడు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నాడు. ఎవడయ్యా దౌర్భాగ్యుడు అంటే, ఇదిగో ఈ జీవిత కాలంలో ఉన్నటువంటి అవసరాల కోసం నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా, నువ్వు దౌర్భాగ్యుడివి. ఇదిగో నేను పంట వేసాను, నాకు బాగా పండాలని నువ్వు మందిరానికి వచ్చావనుకో, నువ్వు ఒక దౌర్భాగ్యుడివి. నాకు అన్నటువంటి కష్టాలు మొత్తం పోవాలని నువ్వు మందిరానికి వచ్చావా, నువ్వే దౌర్భాగ్యుడివి. ఎందుకు దేవుని మందిరానికి రావాలయ్యా అంటే, ఇదిగో తండ్రి నీతో పాటు నిత్యము నేను ఆ లోకంలో ఉండాలి, ఇదే నా గోల్. నేను పరలోకం చేరడం అనేటువంటిది నా గోల్. దానికోసం మనం దేవుని దగ్గరికి రావాలి. ఇవన్నీ నథింగ్ అండి. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, అపోస్తుడైనటువంటి పౌలు గారిని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పడ్డటువంటి కష్టాల కంటే ఈయన ఇంకెక్కువగా పడ్డాడు. ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 3 సార్లు తిన్నాడు. ఎన్నో సందర్భాల్లో ఓడ పగిలి సముద్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, పాము కాటుకు గురయ్యాడు, ఎన్నో ఆకలి దప్పులు. ఏమంటే చనిపోయినటువంటి వాడిని బ్రతికించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తికి తినటానికి తిండి కరువు అంటే ఎవరైనా నమ్ముతారో చెప్పండి? ఆయన ప్రార్థన చేస్తే రోగాలు వెంటనే తగ్గిపోతున్నాయి, ఆయన చూస్తే దెయ్యాలు పారిపోతున్నాయి, అపవిత్రాత్మలు దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంత శక్తి ఉన్నటువంటి వ్యక్తి తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నాయంటే ఏమనుకోవాలి? దేనికోసం? తన శరీరాన్ని నలగొట్టుకుంటుండంట ఆయన. నాకు ఈ జీవిత కాలంలో ఉన్నటువంటి సుఖభోగాలు నాకు వద్దంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా అదే అనుకున్నాడు, కానీ మోషే గారు కూడా అదే అనుకున్నాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట ఆయన. సింహాసనం ఇస్తాను రాయ అంటే నాకు వద్దంటున్నాడు. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. కానీ మనం సమస్తం కోసమే దేవుని దగ్గరకు వస్తున్నాం. మనం కష్టం వచ్చిందా దేవుణ్ణి వదిలేస్తున్నాం. మనం శ్రమ అనుభవించడానికి ఇష్టపడలేదు. మనం కష్టపడాలి, శ్రమను అనుభవించాలి, శ్రమను అనుభవించి దేవునితో మనం నడవాలి. అలా నడిచి చనిపోతేనే మనకు పరలోకం. అలా ఉంటేనే దేవుని యందు భయము భక్తి కలిగి మనము ఉండాలి, మన పిల్లల్ని పెంచాలి. అలా ఉంటేనే మన కుటుంబాలు అనేటువంటిది ఆ పతన అవస్థలోనికి వెళ్లకుండా మన కుటుంబాలను మనం రక్షించుకుంటాం. చాలా సందర్భాలు అనుకుంటుంటారు, నా భార్య మాటినదండి, నేను మాత్రం మందిరానికి వెళ్తా. అవ్వ తప్పు చేసింది, ఎవరిని పిలిచాడు ముందు దేవుడు? ఎవరిని? ఆదామునే పిలిచాడు. తప్పు చేసిన అవ్వను పిలిచాడా? కుటుంబాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత నీదే. యెహోషువ గారు అంటున్నారు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనొక్కడనే కాదు, నా ఇంటి వారందరూ. అంటే కుటుంబాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత ఆ కుటుంబంలో ఉన్నటువంటి నాయకుడిది. తన భార్యను రక్షించుకోవాలి, తన బిడ్డలను రక్షించుకోవాలి. రక్షింపబడ్డటువంటి ఈ కుటుంబం దేవునితో నడవాలి. అలా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. వందనాలు.